In a lush forest, animals live harmoniously. One day, a young rabbit named Benny hops around, feeling sad. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ రూల్స్. మనము ఏదైనా ఒక యానిమేషన్ స్టోరీ క్రియేట్ చేయాలంటే మనకు ఫస్ట్ స్క్రిప్ట్ కావాలి, దాంతోపాటు ఇమేజెస్ కావాలి, అండ్ ఇమేజెస్ నుంచి వీడియోలో కన్వర్ట్ చేయాలి, ఫైనల్గా ఎడిటింగ్ చేయాలి. మాన్యువల్గా చేయాలంటే ఇంత ప్రాసెస్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. కానీ నేను చెప్పబోయే వెబ్సైట్ ద్వారా ఇవేవి చేయకుండా మీరు సింపుల్గా జస్ట్ ఒక ఐడియా నుంచి కంప్లీట్ యానిమేషన్ స్టోరీ అయితే క్రియేట్ చేయొచ్చు. అది ఎట్లాగో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోను లాస్ట్ వరకు చూడండి. గూగుల్లోకి వెళ్ళి vmake.ai అని టైప్ చేయండి. ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈమెయిల్ ఐడి తోటి లాగిన్ అయితే మనకు 50 క్రెడిట్స్ వస్తాయి. లాగిన్ అయిన తర్వాత మనకు డాష్బోర్డ్ ఇట్లా ఉంటుంది. సో దీంట్లో యానిమేషన్ క్రియేట్ చేయడం ఒకటే కాకుండా మనము నాయిస్ రిడక్షన్ చేయొచ్చు, వాటర్ మార్క్ రిమూవ్ చేయొచ్చు, వీడియో అప్స్కేల్ చేయొచ్చు, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయొచ్చు, వీడియో జనరేట్ చేయొచ్చు. ఇట్లా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఈరోజు యానిమేషన్ స్టోరీ ఎట్లా క్రియేట్ చేయాలో చూద్దాం. ఇక్కడ యానిమేషన్ అని ఉంది, దీనిపైన క్లిక్ చేయండి. సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, మనకు 50 క్రెడిట్స్ ఉన్నాయి. దీంట్లో మనకు ఇక్కడ డిస్క్రిప్షన్ టు స్టార్ట్ అని ఉంటుంది, స్క్రిప్ట్ అని ఉంటుంది. మీకు దగ్గర ఆల్రెడీ ఒక స్క్రిప్ట్ ఉంటే లెట్ స్టార్ట్ స్క్రిప్ట్ పైన క్లిక్ చేయండి. సో మీ దగ్గర ఎలాంటి స్క్రిప్ట్ లేదు, ఒక ఐడియా నుంచి మీరు వీడియో జనరేట్ చేయాలనుకుంటున్నారు, అప్పుడు ఇక్కడ నేను ఒక కిడ్స్ యానిమేషన్ స్టోరీ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో కిడ్స్ మోరల్ ఎనిమల్ యానిమేషన్ స్టోరీ అని చెప్పి నేను ఒక ఐడియా ఇచ్చాను. నెక్స్ట్ జనరేట్ స్క్రిప్ట్. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా మనం ఇచ్చిన ఐడియాకి ఒక కంప్లీట్ స్క్రిప్ట్ అయితే vmake.ai.లో జనరేట్ అవుతుంది. సో చూడండి, ఇక్కడ మనకు మొత్తం స్క్రిప్ట్ అయితే క్రియేట్ అయింది. ఇక్కడ మనకు విజువల్ స్టైల్ ఉంటుంది. మీరు విజువల్ స్టైల్లో యానిమీ సెలెక్ట్ చేసుకుంటారా, బుక్ స్టైల్ సెలెక్ట్ చేసుకుంటారా, మొపెట్ సెలెక్ట్ చేసుకుంటారా. సో ఇట్లా మనం డిఫరెంట్ ఆప్షన్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ నేను 3D కార్టూన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ జనరేట్ అని ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మన వీడియోలో ఎన్నైతే క్యారెక్టర్స్ ఉంటాయో ఆ క్యారెక్టర్స్ని డిజైన్ చేస్తుంది. అంటే ఇప్పుడు మనం తీసుకునే వీడియోలో మెయిన్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, ఆ క్యారెక్టర్స్ అన్నిటిని 1 by 1 ఇక్కడ జనరేట్ చేస్తుంది. సో ఇక్కడ 2 క్యారెక్టర్స్ అయితే క్రియేట్ అయ్యాయి. నెక్స్ట్ వాయిస్ ఓవర్ రేషియో, ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు జనరేట్ సీన్స్ అని ఉంటుంది, 23 క్రెడిట్స్. సో దీనిపైన క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకు సీన్స్ అంటే ఇప్పుడు మనం తీసుకున్న స్క్రిప్ట్లో సీన్స్ జనరేట్ అవుతాయి. సో ఇక్కడ మనకు సీన్స్ 1 by 1 అనేది జనరేట్ అవుతున్నాయి చూడండి. సో టోటల్ వీడియోలో 23 సీన్స్ అయితే క్రియేట్ అవుతున్నాయి. సో చూడండి, సో వీడియో మనకు చాలా పర్ఫెక్ట్ అయితే క్రియేట్ అవుతుంది. సో టోటల్ సీన్స్ 1 by 1. ఇక్కడ మీకు ఏదైనా క్యారెక్టర్ చేంజ్ చేయాలనుకుంటే ఇట్లా క్యారెక్టర్ పైన క్లిక్ చేసేసి మీరు చేంజ్ చేయొచ్చు. ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎడిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఎడిట్ పైన క్లిక్ చేయండి. సో క్యారెక్టర్ ఇది కాకుండా మీరు వేరే క్యారెక్టర్ తీసుకోవాలనుకుంటే ఆ క్యారెక్టర్ పైన క్లిక్ చేయండి. నేను ఇప్పుడు ఈ క్యారెక్టర్ తీసుకుంటున్నాను, సేవ్ పైన క్లిక్ చేశాను. సో 2 క్యారెక్టర్ అనేది చేంజ్ అయింది. సో ఇక్కడ ఈ క్యారెక్టర్ ఎడిట్. సో ఇక్కడ నేను క్యారెక్టర్ చేంజ్ చేస్తున్నాను. సో మనకు సీన్స్ అన్నీ క్రియేట్ అయ్యాయి. క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ సో ఇప్పుడు మనకు 2 minutes స్టోరీ అయితే క్రియేట్ అయింది. సో ఇక్కడ నరేషన్ చూడొచ్చు అండ్ ఇక్కడ వీడియో చూడొచ్చు. A young rabbit named Benny hops around, feeling sad about his short ears. Benny sees other rabbits with longer ears and feels that. సో క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ మీకు జనరేట్ వీడియో అని ఉంటుంది. ఈ జనరేట్ వీడియో పైన క్లిక్ చేయండి. దానికంటే ముందు మీరు ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే ఇక్కడ చేంజెస్ చేయొచ్చు. ఇక్కడ మనకు డిస్క్రిప్షన్ ఉంది. డిస్క్రిప్షన్లో ఏమైనా చేంజెస్ చేయాలన్నా, క్యారెక్టర్ డీటెయిల్స్ ఏమైనా మార్చాలన్నా, ఈ క్యారెక్టర్ డీటెయిల్స్ మనం రీజనరేట్ చేస్తే మనకు 4 క్రెడిట్స్ అవుతాయి. సో ఇక్కడ మీకు టోటల్ సీన్స్ ఇవి. ఇది అయిపోయిన తర్వాత జనరేట్ వీడియో అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు మనకు వీడియో అనేది కంప్లీట్గా జనరేట్ అవుతుంది. సో ఇట్లా మీకు జనరేట్ అయిన తర్వాత ఇక్కడ మనకు కన్ఫర్మ్ అని వస్తుంది. అంటే వీడియో జనరేషన్కి మనకు టోటల్ 22 క్రెడిట్స్ అవుతాయి. లాంగ్ వీడియో జనరేషన్కి వచ్చేసి 2 యాడ్, మొత్తం టోటల్ 24 క్రెడిట్స్ అవుతాయి. సో కన్ఫర్మ్. సో ఇప్పుడు మనకు టోటల్ క్రెడిట్స్ తోటి వీడియో అయితే జనరేషన్ అవుతుంది. సో చూడండి, ఇప్పుడు టోటల్ వీడియోలో మనకు సీన్ బై సీన్, సో ఇక్కడ జనరేటింగ్ సీన్స్ అనేవి జనరేట్ అవుతున్నాయి చూడండి. వాయిస్ ఓవర్, సీన్స్, యానిమేషన్ కంప్లీట్ ప్రాసెస్ అయితే మీకు జనరేట్ అవుతుంది. ఇది మీకు ఒక 5 minutes టైం అయితే తీసుకుంటుంది. 5 minutes టైంలో మనకు కంప్లీట్ వీడియో ప్రాసెస్ అయితే జనరేట్ అవుతుంది. సో చూడండి, టోటల్ మనకు 50 క్రెడిట్స్ తోటి ఒక వీడియో అయితే జనరేట్ చేయొచ్చు. సో ఇట్లా మనకు కంప్లీట్ ప్రాసెస్ అయితే అవుతుంది.
సో ఈ ప్రాసెస్ అవ్వడానికి అట్లీస్ట్ 10 to 15 minutes టైం తీసుకుంటుంది. సో ఇప్పుడు చూడండి మనకు ప్రతి సీను క్రియేట్ అయింది. సో ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. సో చూడండి మనకు వీడియోలో వాయిస్, లిప్సింక్, సబ్‌టైటిల్స్, బ్యాక్‌గ్రౌండ్ ఇవన్నీ చాలా పర్ఫెక్ట్ అయితే క్రియేట్ అయ్యాయి. సో కంప్లీట్గా మనకు టోటల్ 2 minutes వీడియో అయితే జనరేట్ అయింది. సో క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ కంప్లీట్ వీడియో అని ఉంటుంది. ఇక్కడ ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేయండి. సో వీడియో అనేది మనకు కంప్లీట్గా ఎక్స్పోర్ట్ అవుతుంది. సో ఈ వెబ్సైట్లో మీరు ఒక ఈమెయిల్ ఐడి తోటి మనం 2 minutes వీడియో అయితే జనరేట్ చేయొచ్చు. సో దీంట్లో మనకు కంప్లీట్ ప్రాసెస్ అయితే ఉంటుంది. యానిమేషన్, టైటిల్స్, బ్యాక్‌గ్రౌండ్, లిప్ సింక్, మ్యూజిక్ ఇవన్నీ మనకు ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. సో ఏ యానిమేషన్ వీడియోస్ క్రియేట్ చేయడానికి ఈ వెబ్సైట్ ఒక బెస్ట్ వెబ్సైట్.